హాయ్ ఫ్రెండ్స్, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ మౌలిక సదుపాయాలనేవి ప్రామాణికంగా తీసుకుంటారు. రహదారులు, రవాణా, తాగునీరు, ఆహారం, విద్య, వైద్యం ఇవన్నీ కనీస ప్రమాణికాలు. వీటిని ఎంత సమర్థవంతంగా దేశ ప్రజలకు అందించగలిగితే ఆ దేశం అంతగా వృద్ధి చెందుతుంది అని నిపుణులు చెబుతున్న మాట. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ దిశగా కృషి చేస్తూ ఉంటాయి. ప్రతి దేశం ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తూ ఉంటుంది. వీటిలో నదులపై ఆనకట్టలు, నీటి సరఫరా ప్రాజెక్టులు నిర్మించడం అనేవి చాలా ముఖ్యమైనవి. మన దేశం కూడా స్వాతంత్ర్యం అనంతరం ఎన్నో ప్రాజెక్టులను నిర్మించింది. ప్రాజెక్టులను నిర్మించడం మంచిదే, కానీ అవి పక్క దేశాల అభివృద్ధికి ఆటంకం కలిగేలా ఉండకూడదు అనే ఇంగిత జ్ఞానం ఉండాలి. అలాంటి ప్రాజెక్టు కడుతున్నది మరెవరో కాదు, మన పొరుగు దేశమైన చైనా. అసలు చైనా డ్యామ్ ఎక్కడ నిర్మిస్తుంది, ఆ డ్యామ్ నిర్మించడం వల్ల మన దేశానికి కలిగే నష్టమేంటి అనే పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చైనా తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టిందని మన దేశ నిపుణులు చెబుతున్నారు. చైనా 60,000 మెగావాట్ల సామర్థ్యం గల డ్యామ్ నిర్మాణం చేస్తుంది. మిడోక్ జిల్లాలో ఈ డ్యామ్ నిర్మాణం చేపట్టింది చైనా. అక్కడి జనాభా 14,000. చైనా జాతీయ రహదారి పక్కనే ఈ నిర్మాణం చేపడుతుంది. ఈ డ్యామ్ నిర్మిస్తే అక్కడి ప్రజలకు మేలేమో గాని బ్రహ్మపుత్ర నీటిని ఆ ఆనకట్ట దారి మలుస్తుంది. అదేవిధంగా కావాలి అనుకుంటే తనలోని నీటిని అతివేగంగా బయటకు వదిలిపెట్టగలదు ఈ ఆనకట్ట. చైనా గనుక ఈ నీటిని వదిలిపెడితే మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లోకి నీరు వరదలా వచ్చే ప్రమాదం ఉంది. ఆ నీటి ప్రవాహానికి బంగ్లాదేశ్ కి కూడా ప్రమాదం పొంచి ఉంది. బ్రహ్మపుత్ర నది నీటిని తాగు అవసరాలకు, సాగు అవసరాలకు ఉపయోగిస్తారు బంగ్లాదేశ్ ప్రజలు. చైనా నిర్మిస్తున్న ఈ డ్యామ్ మూలంగా ఎంత నష్టం ఉంది అంటే, చైనా ఈ ఆనకట్టని బ్రహ్మపుత్ర నది దిగువన నిర్మిస్తోంది. అంటే నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. చైనాలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన త్రిగోర్గస్ తరహాలోనే ఈ ఆనకట్ట కూడా ఉంటుందని అంచనా. మీరు వినే ఉంటారు, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ప్రాజెక్ట్ త్రిగోర్గస్ డ్యామ్. ఆకారంలో పెద్దది మాత్రమే కాదు, మానవ నిర్మితమైన అతి ప్రమాదకరమైన కట్టడం కూడా ఇదే. త్రిగోర్గస్ డ్యామ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయటం నిజమే, కానీ ఇదే చైనా కొంప ముంచుతుందని ఇంజనీర్లు, పర్యావరణవేత్తలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఈ ఆనకట్ట కనుక ఏదైనా ప్రమాదానికి గురై తెగితే ఒకేసారి 10 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు రాకాసి అలలను సృష్టిస్తాయి. చైనాలోని 3 పట్టణాలను సైతం తుడిచిపెట్టేయగలదు. ఇప్పుడు చైనా దేశం బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న ఆనకట్ట త్రిగోర్గస్ డ్యామ్ కంటే 3 రెట్లు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అప్పుడు ముందుగా బలయ్యేది మన భారతదేశమే. ఈ నది మీద కట్టే డ్యామ్ నీటిని అత్యవసరాల వినియోగానికో, విద్యుత్ కొరకో కాక మన దేశం మీదకి గురిపెట్టిన ఆయుధంగా మనం భావించవచ్చు. ఈ డ్యామ్ వల్ల ముందుగా మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకే ప్రమాదం ఎక్కువగా ఉందని మన వాళ్ళు చెబుతున్నారు. లక్షల మంది ప్రాణాలతో పాటు పర్యావరణానికి కూడా హానికరంగా చెబుతున్నారు. వినేవారికి చెప్పినా ఉపయోగం, కానీ తెలిసి వినిపించుకొని వారితో మనమే జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు మన దేశం అదే పనిలో ఉంది. స్వీయ రక్షణ కోసం అరుణాచల్ ప్రదేశ్ లో మనం కూడా ఒక ఆనకట్ట కడితే సరైన సమాధానంగా ఉంటుంది. బ్రహ్మపుత్ర నది బంగాళాఖాతంలో కలిసేంత వరకు ప్రవహించే మార్గం అంతా కూడా వ్యవసాయానికి, పరిశ్రమలకి, విద్యుత్ ఉత్పత్తికి, తాగటానికి ఉపయోగపడతాయి. బ్రహ్మపుత్ర నదిలో 50% నీరు చైనా దేశ పరిధిలో ప్రవహిస్తుంది. ఈ నదిపై చైనా 11 హైడ్రో పవర్ ప్రాజెక్టులను నిర్మించింది. ఇన్ని ఆనకట్టలు ఒకే నదిపై నిర్మించడం వల్ల బ్రహ్మపుత్ర నది ప్రవాహంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. వాటికి తోడు ఇష్టానుసారంగా డ్యామ్ గేట్లను తెరవటం, మోయటం వంటివి చేస్తుంది చైనా. ఇక వర్షాకాలంలో అధికంగా నిల్వ ఉన్న నీటిని ఒక్కసారిగా వదలటం వల్ల మన దేశంలోని చాలా ప్రాంతాలు ప్రభావితం అవుతున్నాయి. అంతేకాకుండా చైనా ఈ నీటిని తమ దేశ ఎడారి నేలల వైపు మళ్లించే పనులు చేస్తుంది. చైనా ఆక్రమణలో ఉన్న టిబెట్ దగ్గర గల హిమాలయ ప్రాంతాలలోనే బ్రహ్మపుత్ర నది ఉద్భవించింది. అది చైనాలోని మిడోక్ జిల్లాకి వచ్చేసరికి విశాలమైన నదిగా మారుతుంది. సమస్య ఏంటంటే, ఈ మిడోక్ జిల్లా తర్వాతే మన అరుణాచల్ ప్రదేశ్ ప్రారంభమవుతుంది. ఈ నదిని ఇక్కడ సియాంగ్ అంటారు. అస్సాంలోకి ప్రవేశించాక బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. మన దేశం దాటాక బంగ్లాదేశ్ లోకి ప్రవేశించి ఆ తర్వాత బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది ప్రవాహం మీకు అర్థమైంది కదా. చాలా కాలంగా అరుణాచల్ ప్రదేశ్ తమదే అని మన పైకి కాలు దువ్వుతుంది చైనా. ఇప్పుడు కడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశాన్ని అస్తవ్యస్తం చేయాలి అనేది చైనా యొక్క ఆలోచనగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు భారతదేశం ఈ ఆనకట్ట విషయంలో ముందు చూపుతో వ్యవహరించకపోతే ముప్పు తప్పదు. కనుక అరుణాచల్ ప్రదేశ్ లో ఆనకట్ట నిర్మించడం ద్వారా చైనా డ్యామ్ నుండి విడుదలయ్యే నీటిని అడ్డుకోవాలని భారత్ భావిస్తోంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది
అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.